అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది పార్ట్ 1 ఆల్రెడీ ముందు ఫ్రైడే రోజు ఛానల్లో అప్లోడ్ చేశాను. అది ఎవరన్నా చూడకపోతే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఫుల్ వీడియో ఇక్కడ పైన ఇక్కడ ఇస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వీడియో లింక్. అక్కడ ఎవరన్నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకునే అంత టైం లేదు అన్న వాళ్ళకి ఇక్కడ వీడియో పైన ఇక్కడ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది పార్ట్ 2 వీడియో. ఇది సండే రోజు ఆల్రెడీ వచ్చింది అని చెప్పాను కదా. ప్రత్యూష వచ్చిన రోజు మొత్తం ఒక 2-3 డేస్ అలాగా అది ఆల్రెడీ ముందు అప్లోడ్ చేసేసాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు ఇంకా మార్నింగ్ అలా ఏం లేదు, ఇంకా ఆఫ్టర్నూన్ అలా లేచి ఏమన్నా చేద్దాము, ఇంకా నాన్ వెజ్ ఏం తినదు కదా, ఇంకా వెజ్ లోనే ఏదన్నా చెయ్యాలి, ఎగ్ కూడా తినదు అని ఇలాగా ఆ ప్యాన్ కేక్స్ లాగా చేశాను. బనానా వేసి, ఇంకే దాంట్లో ఎగ్ ఏం వేయలేదు, బనానా ఇలాగా పౌడర్ ఇదంతా కలిపి ప్యాన్ కేక్స్ చేశాను. తిన్న తర్వాత ఇంకా షాపింగ్ కి వెళ్ళాము. ఆల్రెడీ వీకెండ్ షాపింగ్ అని అక్కడ వీడియో ఉంది ఛానల్లో, అది ఇక్కడ ఇస్తాను. ఆ వీకెండ్ షాపింగ్ వీడియో కూడా చూడండి. వీడియో 25-30 మినిట్స్ అలా ఉంది. ఇదైతే యాడ్ చేయలేదు, అన్బాక్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అది ఆ రోజే షాపింగ్ కి వెళ్ళాం కదా సండే రోజు. ఇంకా షాపింగ్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అన్బాక్స్ చేద్దాము. అసలు యూజ్ చేయాలి మన దగ్గర. అసలు మనకి ఇండియన్స్ అంటే మిక్సీ లేకుండా పని అవ్వదు. ఇంకా పచ్చళ్ళని పొడులని ఇంకేదో కోట్ చేసుకుంటా ఉన్నాం. 1 వీక్ నుంచి ఇంకా పచ్చడి ఇవేమి చేసుకోలేదు. ఇంక ఇవి ఇప్పుడన్నా చేసుకుందాము అని ఇంకా ఇప్పుడైతే అన్బాక్స్ చేసేస్తున్నాము. ఎలాగో మిక్సీ పాడైంది కదా, ఇండియా నుంచి తెప్పించుకుందాము. అదైతే కొంచెం ఎక్కువ 3 మిక్సీస్ వస్తాయి. మన ఇండియన్ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాము. అలాంటప్పుడు మిక్సీ త్వరగా పాడవకుండా అలా ఉండిద్ది అంటే సరేలే, ఇంత అర్జెంట్ గా మనకి ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి కదా అని నార్మల్ గా ఇది తీసుకున్నాము. కానీ ఈ బ్రాండ్ అయితే మంచి బ్రాండ్, హామిల్టన్ బీచ్ అని. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా పలికానో లేదో తెలీదు, కానీ ఇదైతే మంచి బ్రాండ్. ఓకే, కొంచెము తక్కువలో అలా వస్తుంది, తీసుకుందాము. ఒకవేళ పాడైనా ఏమి ఉండదు, తక్కువలో తీసుకుంటే మరి ఎక్కువ పెట్టి ఇక్కడ మిక్సీలు కొనడం ఎందుకు అని ఇదైతే తీసుకున్నాము. ఇదైతే కొంచెం గట్టిగా ఉంది, అటు ఇటు ప్రొటెక్షన్ అదంతా పెట్టేసరికి తీయడానికి కొంచెం డిఫికల్ట్ గా ఉంది. అది చూడండి మొత్తం చినిగిపోయింది. ఒకవేళ మళ్ళీ రిటర్న్ అది ఇవ్వాలి అంటే ఏమో తెలీదు. సరేలే కొంచెమే కదా చినిగిపోయింది అని చెప్పి ఇంకా అదైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా తీస్తే రావట్లేదని మొత్తం ఇలాగా హోల్డ్ ఇట్లాగా మొత్తం తిప్పేసి కిందకి దించేస్తున్నాను. అదైతే లాగడంటే మొత్తం చినిగిపోతే రిటర్న్ ఇవ్వడానికి ప్రాబ్లం అయ్యిద్ది అని మళ్ళీ గ్లాస్ అది కదా జారు మళ్ళీ పగిలిపోయిద్దేమో అని చెప్పి చూస్తున్నాను. అసలు జార్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఆ మూత చూడండి ఇటు సైడ్ పగిలిపోయింది. అదైతే నా చేతిలో ఉన్నది అయితే అది కింద ఇదైతే జారు 1 సింగిల్ జారే వచ్చింది. మన ఇండియన్ వాటిలాగా 3-4 అలాంటివి ఏం తీసుకోలేదు, ఓన్లీ సింగిల్ జార్ది తీసుకున్నాము. కొంచెము ఒక 2 లీటర్స్ 1.5 లీటర్ అలా ఉండిద్ది అనుకుంటే. ఇదైతే మోటార్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, స్మూతర్, స్లైస్ చేసుకునే దానికి అని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఒక 4-5 ఆప్షన్స్. ఇంకా దీంట్లోనే ఇడ్లీ పిండి అని, దోశ పిండి అని, ఇంకా అలాంటివన్నీ దీంట్లోనే వేస్తాను. ఇంకా వడలు అలాంటివి ఏం చేయను. ఇలాంటి వాటిలో మళ్ళీ వడలు అవన్నీ వేసామంటే ఇవి త్వరగా పాడవుతాయి. ఒక 2 లీటర్స్ అలా ఉంది అనుకుంటా దీనికి కెపాసిటీ. అలానే దీని క్యాప్ చూడండి, ఇలాగ మనము ఓపెన్ చేసుకొని ఏమన్నా వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మొత్తం ఓపెన్ తీయకుండా ఇలాగ కొంచెం ఓపెనర్ లాగా ఉంది. ఇంకా దాంట్లోనే వాటర్ అవి యాడ్ చేసుకోవడము, ఇంకా షుగర్ అలాంటివి ఏమన్నా జ్యూస్ చేసుకుంటుంటే షుగర్ అవి యాడ్ చేసుకోవడానికి ఇంకా అదంతా ఓపెన్ చేయకుండా ఇలా ఇచ్చారు. ఇదైతే మీరు అనుకోవచ్చు కొన్ని డేస్ లేట్ అయినా ఇండియా నుంచి తెప్పించుకోవచ్చు కదా అంటే, ఇంకా ఇప్పుడు ఇండియా నుంచి ఒక్కదాని కోసము పార్ట్స్ ఏమి వేపించుకుంటామని ఇక్కడే తీసేసుకున్నాము. మేము ఇంకా కొంచెం జాగ్రత్తగా వాడామంటే ముందే చెప్పా కదా, ఒక 1-2 ఇయర్స్ అలాగా మంచిగా వర్క్ అయ్యిద్ది. కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి. అది మాత్రం కొంచెం మైండ్ లో ఉంచుకున్నామంటే మనం ఒక 2-3 ఇయర్స్ యూజ్ చేస్తాము. ఇంకా మహా అయితే ఇంకెన్ని సంవత్సరాలు యూజ్ చేస్తాము మిక్సీని అని ఇంకా ఇదైతే తీసుకున్నాము. ఇంకా తక్కువలో వస్తుంది. దీంట్లో ముందు ఏమి చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ముందు ఏదన్నా స్వీట్ లాంటిది అలాంటిది ఏమన్నా చేద్దాము స్వీట్ లాగా అనుకుంటున్నాను ముందు స్టార్టింగ్ లో. మీరేమంటారు? మా మిక్సీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. క్లైమేట్ అయితే బయట ఫుల్ వేడిగా ఉంది. ఇంకెంతసేపు బయట తిరిగేసి వచ్చాము కదా, ఒక 4-5 షాప్స్ అలా తిరిగేసి వచ్చాము. ఇంకా ఫుల్ అయితే స్లీప్ వస్తుంది. ఇంకా వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అవుదాము. ఇంకా ఆల్రెడీ తినేసాం కాబట్టి ఇంకా నైట్ గురించి నైట్ ఆలోచించుకోవచ్చు అని ఇంకెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడే లేచి ఉంటారు కదా, మార్నింగ్ కాఫీ గానీ టీ గానీ మీరు ఏది తాగుతారో అది తెచ్చుకొని ఇంకా నా వీడియోని కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే ఇంకా నైట్ అయిపోయింది. మొత్తము ఇది చెప్పాను కదా, ఇదే ఓల్డ్ మిక్సీ. ఇదైతే పాడైపోయింది మొత్తం. మోటార్
వాటర్ కింద స్మెల్ వచ్చేసింది, వైర్ లోపల అవి కాలిపోయాయేమో, మొత్తం అయితే స్మెల్ వచ్చేసింది. ఇంకా ఎక్కడెక్కడ ఇంకా వదిలేసి ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము కదా. ఇంకా ఇదైతే న్యూ మిక్సీ. ఇంకా నైట్ డిన్నర్ లోకి ఏం చేద్దాము, సండే కదా, ఏమన్నా చికెన్ చేద్దాము అనుకున్నాము. ఇంకా తను నాన్ వెజ్ తినదు కాబట్టి తన కోసము క్యాబేజ్ పప్పు చేశాను. మాకైతే ఇంకా దాంట్లోకి చపాతీలు చేద్దాం అనుకున్నాము. మాకేమో చికెన్ గ్రేవీ, తనకేమో క్యాబేజ్ పప్పు అలా కదా. ముందైతే తనకి క్యాబేజ్ పప్పు చేసేసాను. ఇంకా దాంట్లోనే చికెన్ ఇంకా అలా చేసేసి ఇంకా అలా పెట్టేశాను. ఇదైతే 15 minutes అయిపోయింది. చికెన్ గ్రేవీ కొంచెం గ్రేవీగానే చేసుకున్నాము చపాతీలోకి కదా అని. ఆల్రెడీ చపాతీలు చేసి పెట్టేశాను. ఇంకా తనకి ఏదో మీటింగ్ ఉంది, ఆఫీస్ మీటింగ్ అని ఇంకా కాల్లో ఉంది. ఇంకా చపాతీలు వచ్చాక తిందాము అని ఇంకా ఇప్పుడైతే తింటున్నాము. ఒక 1 hour ముందే చేసి పెట్టాను. చూడండి మొత్తం ఫోల్డ్ చేస్తే ఇంకా అలానే ఉన్నాయి, మెత్తగా సాఫ్ట్ గా వచ్చాయి. ఇది చపాతీలు అయితే ఇప్పుడు ఫైనల్లీ చపాతీలు చేయడం అయితే నేర్చుకున్నాను. ఇంకా చాలా డేస్ నుంచి ఇంకా రోజు కొంచెం పిండి ఎప్పుడైనా చపాతీలు చేయడానికి ఇలాగైనా డేస్ ఎంతసేపు ఉంటాయి అని చెప్పి ముందు కొంచెం వాటర్ అటు ఇటు అడ్జస్ట్ అవుతూ ఇంకా అలాగా ఫైనల్లీ అయితే నేర్చేసుకున్నాము. ఇదైతే నా ప్లేట్ 2 చపాతీస్ అండ్ కొంచెం చికెన్ గ్రేవీ వేసుకొని ఇదైతే నా డిన్నర్, సండే డిన్నర్. ఇంకా మండే రోజు ఇంకేం చేయలేదు, ఇంకా అవే ఉంటే ఇంకా అవే తినేసాము మండే రోజు. ఇంకా దాంట్లోకి అయితే బగారా రైస్ చేసాము. తనైతే ఇంకా బగారా రైస్ లో ఇంకా అది వేసుకొని తినింది పప్పు. మేమైతే ఇంకా చికెన్ గ్రేవీ వేసుకొని తినేసాము. ఇంకా మండే రోజు ఇంకా అదే అయిపోయింది. ప్రత్యూష వచ్చింది అని చెప్పారు కానీ ఎందుకు వచ్చింది అనేది ముందు వీడియోలో చెప్పలేదు. తను 4-5 days ముందు వచ్చింది. తనకి ఎందుకు వచ్చింది అంటే తనకి ఇంటర్వ్యూ ఉంది ఇక్కడ ఫీనిక్స్ లో, డాలస్ నుంచి. ఇంకా అప్పటికప్పుడు ఇంటర్వ్యూ టైంలో వస్తే మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం ఇంకా అదంతా ప్రాబ్లం అయిద్దని ఒక 4-5 days ముందే అలా వచ్చేసింది. సండే వీకెండ్ ఇలాగో ఇక్కడే ఉండొచ్చు, అలా ఆఫీస్ వర్క్ ఉండిద్ది తనకి. సాటర్డే సండే కూడా వర్క్ ఉండిద్ది, ఇంకా వర్క్ కూడా చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ట్రావెల్ అంటే కష్టం అని ఆ రోజు మార్నింగ్ వచ్చేసింది. ఇంకా ట్యూస్డే ఆ ఇంటర్వ్యూ డే రోజు నేను ఇంకా గులాబ్ జాము అవి ప్రిపేర్ చేశాను. ఇంకా అభి కూడా అడుగుతున్నాడు చాలా డేస్ నుంచి గులాబ్ జాము చేయమని. మళ్ళీ ఆఫీస్ పాట్లకు కూడా లేదు, ఫుడ్ ఏం లేదు, ఏమన్నా గేమ్స్ అవే కండక్ట్ చేస్తాను అంటున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ 1 month వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే చేసేద్దామని రోజైతే చేసేస్తున్నాను ట్యూస్డే రోజు. ఇంకా దీని తర్వాత లంచ్ అలా ప్రిపేర్ చేసాము అంటే లంచ్ చేసేసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూన్ 2 కల్లా ఇంటర్వ్యూ ఉందంట. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకా నాకు నేను తర్వాత తినొచ్చు. ఇప్పుడైతే బాక్స్ అది అంతా ఇంకా ఆఫీస్ లేదు, ఈ రోజు ఏమి ఆఫీస్ లేదు కాబట్టి ఇంకా లంచ్ టిఫిన్ ఏం చేయము మేము ఎలాగో. ఇంకా అందుకని ఇంకా మార్నింగ్ ఇవి చేసేస్తున్నాను. చేసి అలా పెట్టామనుకో ఈవినింగ్ అలాగా వచ్చాక తింటారు అని ఇవైతే చేసేసాను. ఇంకా లంచ్ లోకి ఏం చేయాలా అని చెప్పి ఇంకా గోంగూర పప్పు ఆల్రెడీ ఒక 7 whistles అలా పెట్టాను. గోంగూర వేస్తే పులుపుకి మళ్ళీ ఎక్కువ టైం ఉడకాలి అంటున్నారు. ఒక 7 whistles అలా పెట్టాను. చూడాలి, అవైతే పక్కన పెట్టేశాను. గోంగూర పప్పు అలా చేద్దాము లంచ్ కానీ అవి కూడా చూడాలి ఏమైద్ది అనేది. అవి ఉడికిందో లేదో అని నాకు తెలియదు. ఇంకా విజిల్ పోయేంత వరకు అలానే ఉండిద్ది. ఒకవేళ కొంచెం ఏమన్నా ఉడకపోతే ఇంకా పక్కన ఇంకా అలా బాయిల్ అవుతూ ఉండిద్దని ఇంకా అలా వదిలేసి ఇవి చేస్తున్నాను. ఇంకా గులాబ్ జాము చేసేస్తే ఎంతసేపు 20-30 minutes లోనే అయిపోతుంది. ఇంకా బాల్ చేసేసుకోవడం, ఇంకా దాంట్లో షుగర్ సిరప్ లో వేసేయడమే. ఇవి అది చూసారు కదా షుగర్ సిరప్ గులాబ్ జాముది. ఇది బ్లాక్ ఫ్రైడే రోజు షాపింగ్ చేసినవి. కొంచెము అన్ని తీసుకున్నాము. కుక్వేర్ అని చెప్పా కదా, వాటిలో ఒకటి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. ఇది ఇప్పటి వరకు కుక్ చేయలేదు వీటిల్లో అయితే. ఇంకా స్వీట్ చేద్దాము, ఏమన్నా స్వీట్ చేసి ఇంకా తర్వాత ఓపెన్ చేద్దాము అని ఇంకా ఇదైతే గులాబ్ జాము చేస్తున్నాను. దాంట్లో ఇది లాస్ట్ గులాబ్ జాము, అది పిండిది లాస్ట్ మిగిలితే చిన్నది చేస్తున్నాను గులాబ్ జాము ప్యాకెట్ లో నేను సగమే యూజ్ చేశాను, రిమైనింగ్ ది ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంకెప్పుడైనా చేసుకోవచ్చులే అని. ఇదైతే సగం చేసేసరికి చూడండి మొత్తం చాలా ఆల్మోస్ట్ 3/4 గిన్నె వచ్చాయి. దీనికి చాలా వచ్చాయి. ఇవన్నీ ఏం చేయాలా అనుకుంటున్నా. సరేలే ఫ్రిడ్జ్ లో పెడదాము, లేకపోతే ఫ్రెండ్స్ అలా వస్తారు కదా, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇద్దాము అనుకొని ఇంకా సరేలే అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టాను. ఏమన్నా బాక్స్ లో వేద్దాము ఈ షుగర్ సిరప్ డిప్ అయిన తర్వాత ఫ్రెండ్స్ కి అలా ఇవ్వచ్చు అని ఇంక ఇలాగ చేసేసాను. ఇప్పుడే చూడండి పొగలు వస్తున్నాయి. ఇంకా అలాగా మొత్తం కలిపేసామంటే కొంచెం సేపటికి ఒక 5-10 minutes కి ఇదంతా మొత్తము షుగర్ సిరప్ అంతా పీల్చుకునిద్ది. ఇంకా అప్పుడు తినడానికి గులాబ్ జాములు రెడీ అవుతాయి. ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి. లాస్ట్ టైం అంతకు ముందు చేసిన వాటితో కంపేర్
కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా బాగా వచ్చాయి అంటే ఇంకా బయట రెస్టారెంట్లలో లేకపోతే ఎక్కడన్నా బయట తీసుకున్నప్పుడు స్టోర్లో అలాంటి వాటిలో తీసుకున్నప్పుడు వస్తాయి కదా, ఏమి క్రాక్స్ అవి ఏమీ రాకుండా మొత్తం సాఫ్ట్ గా అలా వచ్చాయి. మొత్తము నాకు చూడడానికి అయితే బాగుంది. ఇంకా తినడానికి ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి చెప్తాను. ఇదే నేను తీసుకున్నామన్నా కదా కుక్వేర్. పప్పు ఒక్కటే ఏం తింటాము, ఏమన్నా పచ్చడి అలాంటివి చేద్దాము అని ఇంక ఈ పచ్చడి అయితే స్టార్ట్ చేశాను. ఈ పచ్చడి వేసేదానికన్నా ముందు వేరేది అయితే చేశాను, అది షార్ట్ వీడియో ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. ఇదైతే సెకండ్ టైం పచ్చడి వేస్తున్నాను. ముందైతే బనానా మిల్క్ షేక్ చేశాను, అదైతే ఆల్రెడీ షార్ట్ వీడియో రికార్డ్ చేశాను, అది ఛానల్లో ఉంది. అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఎడిట్ చేసింది కానీ మీ వర్క్ అయితే రాలేదు ఆ వీడియో, అదైతే త్వరలోనే వస్తుంది. ఇదైతే ముందు చెప్పాను కదా ఈ గోంగూర పప్పు అలా చేశాను అని, ముందు అయితే చూపించలేదు. ప్రాసెస్ అంతా కట్ చేసుకొని సరే కొంచెం వేద్దాము, ఒకవేళ ఒక 2 స్పూన్స్ అలా వేద్దాము అని ఒక హాఫ్ గ్లాస్ కి పప్పుకి ఇంకా 2 స్పూన్స్ అలా వేసాను. ఇది దీంట్లోది మళ్ళీ దీంట్లో పెడితే తడయిద్ది అని చెప్పి ఇంకా అలా ఇదిలిస్తూ ఉన్నాము. గట్టిగా ఉండిద్ది కదా. ఇంకా ఓన్లీ ఇదేంటంటే ఆయిల్ లో జస్ట్ పసుపు ఉప్పు వేసి జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసి ఇంకా ప్యాక్ చేసి ఇండియా నుంచి మా అమ్మ వాళ్ళు పంపించారు. లాస్ట్ టైం పార్సల్ వచ్చిందని వీడియో పెట్టా కదా, ఆ వీడియో ఎవరైనా చూసింటే దాంట్లో ఆల్రెడీ చూపించాను. ఇలా ఇండియా నుంచి కొన్ని పచ్చళ్ళు అలా వచ్చాయి, గోంగూర వచ్చింది, కొన్ని స్వీట్స్ కుక్వేర్స్ అలాగో అన్ని పంపించారు అని చెప్పి చూపించాను. అలాగా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను చూడండి, అలానే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను వీడియోస్ చూడండి. చెప్పాను కదా ఇదైతే కొంచెం ఉడకలేదు కానీ ఒకసారి చూద్దాము. మా దగ్గర ఏం పప్పు గుర్తుంది, పప్పుకి పేస్ట్ లా చేసుకునేది ఏం లేదు. ఇంకా ఇది దీంతోనే నేను చేస్తాను. ఎప్పుడన్నా ఇంకా గట్టిగా అలాగ ప్రెస్ చేసామంటే అయిపోతాయి. కానీ ఇదైతే 4-7 విజిల్స్ కి అయితే ఉడకలేదు. ఇంకా తర్వాత మళ్ళీ ఒక 7-8 విజిల్స్ అలా పెట్టాను. టోటల్ గా 15-16 విజిల్స్ పెడితే అప్పుడు ఉడికింది ఇది. ఇదైతే ఉడకలేదని చెప్పి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇలాగ చేసిన తర్వాత ఫైనల్లీ అయితే పప్పు అయితే బాగా ఉడికింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేస్తున్నాను దీంట్లో. ఇంకా తాలింపు వేసాను కాబట్టి ఇంకా ఇది అయిపోయింది. ఇంకా వాటర్ అవి ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా దీంట్లో కొంచెం మిగిలిన వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి ఈ తాలింపులో కొంచెం ఈ పప్పు ఉడకబెట్టామంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది అని ఇంకా అది అయితే చేస్తున్నాను. తనైతే ఇంకా టైం అయిపోతుంది, మీటింగ్ కూడా ఉంది, ఆఫీస్ మీటింగ్ అని ఇంకా అది కనెక్ట్ అవుతూ ఇంకా అభి అయితే తీసుకెళ్లాడు ఇంటర్వ్యూకి. ఇంకా ఇంటర్వ్యూ అయిపోయి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కి ఇంకా ఈవినింగ్ అలాగా బుక్ చేసుకుంది. వెన్స్డేకి ఆఫ్టర్నూన్ 2-3 అలాగా బుక్ చేసుకుంటే ఇంకా ఆ రోజు ఆఫీస్ ఉంది అభికి. ఇంకా ఆఫీస్ నుంచి ఆ టైం కి వచ్చేసి ఇంకా పర్మిషన్ తీసుకొని అలాగే ఇంక ఇంటికి వచ్చేసాడు ఇంకా డ్రాప్ చేయడం కోసం అని. ఇదైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము కానీ అక్కడ ఏదో దగ్గరలో ఒక యాక్సిడెంట్ అవ్వడము అలా, దాని వల్ల ఇప్పుడైతే కొంచెము హెవీగానే ఉంది ట్రాఫిక్. మీరు చూస్తే అర్థమైద్ది. మొత్తము అటు సైడ్ అయితే రోడ్ అంతా చూడండి మొత్తము ఎంత ట్రాఫిక్ ఉందో. మళ్ళీ మేము అనుకుంటున్నాము ఇలాగ నీకు మళ్ళీ వర్క్ ఉంది కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు కాకుండా ఇంకేటన్నా దారి ఉందా, ఎటు నుంచి అన్నా రావచ్చు అంటే ఇటు హైవే ఎక్కకుండా వేరే రూట్ నుంచి వెళ్దాంలే మనం ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు అని ఇంకా అది డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఎటు వెళ్దామా అని. చూసారా మేము ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా రావాలి అని డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా అలా ఉండిద్ది మా డిస్కషన్స్. మళ్ళీ ఫ్లైట్ చెక్ ఇన్ చేసావా లేదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేయడం అదంతా ప్రాబ్లము. ఓన్లీ జస్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్ని. ఇంకా అది మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకా తర్వాత తనకి మీటింగ్ ఉందని ఇంకా ఆ మీటింగ్ అయితే అటెండ్ అయ్యింది. ఆఫీస్ మీటింగ్ ఉంది అని. ఇంకా అటు సైడ్ నుంచి వచ్చే కార్స్ అన్ని ట్రాఫిక్ ఉంది కదా, ఇప్పుడైతే మేము వెళ్ళే రూట్ లోనే ట్రాఫిక్ ఉంది. ఇంకా ఈ రూట్ తెలుసు అని ఇంకా మ్యాప్స్ ఏం పెట్టుకోకుండా ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాము. అది సరే అటు సైడ్ కదా ట్రాఫిక్ ఉందని మేము డిస్కషన్ ఏంటి రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఇటు నుంచి రావాలి అని డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు దాకా. ఇంక ఇప్పుడేమో ఇటు నుంచి వెళ్తున్నాము, టైం అయిపోతుంది, లేట్ అయిపోయిద్దేమో ఫ్లైట్ కి మనీ ఇంకా డిస్కస్ చేస్తున్నాము. చూసారు కదా ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అలా వచ్చేసాము. చెప్పాలి అంటే చాలా టైమే పట్టింది, రెగ్యులర్ గా కంపేర్ చేసేదానికన్నా చాలా టైం పట్టింది. ఇంక
ఇలా హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం అయితే లేట్ అయిందని చెప్పొచ్చు. కానీ ఇంకా ముందే స్టార్ట్ అయ్యాము. తను చెకింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఓన్లీ సెక్యూరిటీ చెక్ కాబట్టి ఇంకా అలా వచ్చేసాము. ఇంకా టెర్మినల్ దగ్గరకు వచ్చాము. ఇంకెళ్ళేసి డ్రాప్ చేసేసి మళ్ళీ మేము వెంటనే రిటర్న్ అయిపోతాము. కార్ పార్క్ చేసుకొని పక్కన మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా అలా ఏం లేదు, జస్ట్ గేట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాము. ఇంకా తన లోపలికి వెళ్ళిపోగానే ఇంకా మేము బయటకు వచ్చేయడమే. ఇంకా అంతే. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు తనకు చెప్పాము ఒక 2-3 days ఉంటే వీకెండ్ వచ్చింది కదా, వీకెండ్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళేసి తర్వాత అలాగా సండే నైట్ అలా వెళ్ళొచ్చు కదా అంటే, లేదు ఇలాగా ఫ్రెండ్ అలాగా వేరే ఊరు వెళ్తున్నాడు, ఇంకా ఫ్రెండ్ కూడా కలిసినట్టు ఉందని ఇంకా అప్పటికప్పుడైతే టికెట్ బుక్ చేసుకుంది. చూసారు కదా, ఇంకా ల్యాప్టాప్ లో మీటింగ్ అయితే అటెండ్ అయ్యింది. ల్యాప్టాప్ లో మీటింగ్ అటెండ్ అవుతూనే ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇదే గేట్ దగ్గర ఇక్కడ డ్రాప్ చేసామంటే ఇంకా లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలివేటర్ అది ఎక్కామంటే ఇంకా పైకి వెళ్ళి సెక్యూరిటీ చెక్ ఇంకా ఫ్లైట్ ఎక్కడమే డైరెక్ట్ గా. ఇంకా ఇది అయితే దగ్గర గేట్ దగ్గరికి వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు మనము. ఇంకా పార్కింగ్ అవన్నీ చేసుకున్నాం అనుకో, ఇంకా అదంతా పార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇదంతా కాకుండా ఇక్కడ డోర్ దగ్గర డ్రాప్ చేసాము. ఇంకా మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ చెప్పేసి తను వెళ్ళిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. డిపార్చర్ దగ్గర బయట గేట్ ఇక్కడే ఉండిద్ది, ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. నేను ఎప్పుడైనా ఎవరైనా డ్రాప్ చేయడానికి రావడమే గానీ ఇంకెవరిని పిక్ చేసుకోవడానికి అలా అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదు. మేము ఎక్కడికన్నా ట్రావెల్ చేయడం అంటే ఇంకా కార్ లోనే వెళ్తాం కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ లో అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు ఎయిర్పోర్ట్ లోపలికి ఇప్పటి వరకు. ఇంకా బయట నుంచి చూడటమే. ఎయిర్పోర్ట్ బయట అయితే ఇంక ఇది ఇలా ఉండిద్ది. ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఇదంతా ఉండిద్ది, పార్కింగ్ లాట్ మొత్తం ఉండిద్ది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. తనైతే ఇలా వచ్చింది, ఇంకా అలా వెళ్ళిపోయినట్లయితే ఉంది. ఒక 4-5 days ఉన్నట్లయితే ఏం లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.